సో ఇప్పటిదాకా అసలు సియా గోయల్ అనే అమ్మాయి కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని చంపింది అనడానికి సాక్ష్యాలు లేవంటారు ఆయన. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని ఉంటుంది. అంటే అవతల వ్యక్తి మీద ఓనర్స్ ఉంటుంది, మీరు కన్క్లూజివ్గా ప్రూవ్ చేయగలగాలి ఆ అమ్మాయి తోసింది, ఆ అమ్మాయి చంపింది అని, లేదా కాన్స్పైర్ చేసింది చేతన్ చౌదరి అనే బాయ్ ఫ్రెండ్ తో పాటు చంపిందా అని. ఉజ్వల్ జైన్ అని చెప్పి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేశారు. ఈయన ఎవరు? మీకు 26/11 జరిగినప్పుడు కసాబ్ని, అజ్మల్ కసాబ్కి ఉరిశిక్ష పడ్డానికి కారణమైన అదే లాయర్. ఆ రోజు లోహాగఢ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఐడియా వచ్చేది ఏదో చేసినట్టు కాదు కదా. 3-4 సార్లు ప్లాన్ చేసి 5వ సారి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి హుడీ వేసుకొని 33 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఆ ఫోన్ ఆఫీస్లో పెట్టి ఇంకొక ఫోన్ పట్టుకొచ్చి అతి తెలివి ప్రదర్శించి ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని చేసిన క్రైమ్ అది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఇలా ఇన్వాల్వ్ అవుతారు. నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతున్నా. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ అయ్యేలా చూస్తా. ఇది దేవేంద్ర ఫడ్నవీస్ గారి స్టేట్మెంట్. सर आपकी सीएम से मुलाकात हुई, क्या बात हुई है? सर उन्होंने मुझे आश्वासित किया है कि फास्ट ट्रैक पे लेके इसका निर्णय जल्दी से जल्दी लेंगे. और क्या इस जांच पर भरोसा है आपको? ఈయన మహారాష్ట్ర సీఎం. ఈయన ఏదైతే సియా గోయల్ కేతన్ అగర్వాల్ కేసు గురించి మనం మాట్లాడుతున్నామో, ఈ కేసు ఎంత వైరల్ వెళ్ళిందంటే స్టేట్ సీఎం వచ్చి వాళ్ళ అబ్బాయి ఫాదర్ని కలిశారు. ఆయన రిక్వెస్ట్ ముందు పెట్టారు. ఈయన విని ఉజ్వల్ జైన్ అని చెప్పి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేశారు. ఈయన ఎవరు? మీకు 26/11 జరిగినప్పుడు కసాబ్ని, అజ్మల్ కసాబ్కి ఉరిశిక్ష పడ్డానికి కారణమైన అదే లాయర్. देखिए, आज मैं दोपहर के वक्त में मेरे दफ्तर में था, तभी महाराष्ट्र के मुख्यमंत्री जी, इनका फ़ोन मुझे आया था और फडणवीस साहब ने मुझे ये अग्रवाल प्रकरण में जो हत्या हुई है पुणे में, उसके बारे में मुझे कहा गया और उन्होंने कहा कि राज्य सरकार के लिए एक बड़ा चुनौती मामला है. तो उन्होंने मुझे कहा कि आप इस केस में स्पेशल पब्लिक प्रोसिक्यूटर करके काम देखना है. ఆయన పెట్టి మరి ఈ కేసు ట్రయల్లోకి వెళ్ళబోతుంది. అఫ్ కోర్స్ నిన్నటి వీడియోలో ఏ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఏ విధంగా మాట్లాడుతున్నారో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సియా అనే అమ్మాయి ఏ మాటలు చెప్పిందో వాటిని మాట్లాడడం సాకులు అనాలి. అబ్బాయికి జుట్టు లేదని, స్టామర్ అవుతున్నాడని, హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాడని ఇలాంటి కారణాలు మనకు వినబడుతున్నాయి. అశుతోష్ శ్రీవాస్తవ్ అని చెప్పి ఆయన అమ్మాయికి సంబంధించిన పర్సనల్ లాయర్. ఈయన మల్టిపుల్ న్యూస్ ఛానల్స్లోకి వెళ్ళి స్పెసిఫిక్ పాయింట్స్ని ముందు పెడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ట్రైల్ ఎలా ఉండబోతుంది అని మనకు అర్థం కావాలంటే ఆయన ఏం చెప్తున్నారో చూస్తే సరిపోతుంది. ఆయన 2 పాయింట్స్ని బలంగా బల్లగుద్ది చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, అసలు ఆ అమ్మాయి తోసింది అనడానికి ఏ రుజువైనా ఉందా? అండర్లైన్ చేసి పెట్టుకోండి. కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఎవరైనా చూసారా? ఆ దగ్గర నుంచి కానీ దూరం నుంచి కానీ ఒక విట్నెస్ స్టేట్మెంట్, డైరెక్ట్ విట్నెస్ ఎవరైనా ఉన్నారా అనేది ఆయన క్వశ్చన్. లేదు, అమ్మాయి చెప్పింది కదా, పోలీసులు చెప్పింది కదంటే అది ఎలా చెల్లుతుంది అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. లీగల్ గా ఆన్ డాట్ మనం మాట్లాడాల్సి వస్తే ఆయన చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఆయనే ఉంటారు, సెక్షన్ 23 ఉంటుంది భారతీయ సాక్ష్య అధినియంలో. ఆ సెక్షన్ మనకి ఏం చెప్తుంది? పోలీసులకు అక్యూజ్ ఏమైనా చెప్తే, ఏదైనా ఒప్పుకున్నా కూడా నేను పలానా నేరం చేశారని చెప్పి పోలీసులకు చెప్పినా కూడా కన్క్లూజివ్ గా మనం జడ్జి ముందు పెట్టలేం. మనం కోర్టులలో ట్రయల్స్ లో అది చల్లదు. అదే అక్యూజ్డ్ ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు, క్లోజ్ డోర్స్ 4 గోడల మధ్యలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఏ పోలీస్ అధికారి లేనప్పుడు ఆవిడ చెప్పింది మాత్రమే చెల్లుద్ది. అలా ఆవిడేమైనా చెప్పారా? లేదు. సో ఇప్పటిదాకా అసలు సియా గోయల్ అనే అమ్మాయి కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని చంపింది అనడానికి సాక్ష్యాలు లేవంటారు ఆయన. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని ఉంటుంది. అంటే అవతల వ్యక్తి మీద ఓనర్స్ ఉంటుంది, మీరు కన్క్లూజివ్గా ప్రూవ్ చేయగలగాలి ఆ అమ్మాయి తోసింది, ఆ అమ్మాయి చంపింది అని, లేదా కాన్స్పైర్ చేసింది చేతన్ చౌదరి అనే బాయ్ ఫ్రెండ్ తో పాటు చంపిందా అని. ఇన్ఫాక్ట్ ఈ లాయర్ గారి మాటల్లో వీళ్ళిద్దరు అసలు రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా అనడానికి కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదంటారు ఆయన. ఇద్దరు కలిసి ఒక థర్డ్ వేవ్ కాఫీలో కలిసి అది ఎలా మీరు ప్రూవ్ చేస్తారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. चल रहा है और इन्वेस्टिगेशन में हमें देखना होगा कि कितने डायरेक्ट विटनेसेस हैं इसमें और क्या पुख्ता सबूत उसके खिलाफ आता है जो ये साबित करे कि उसने ऐसा कोई काम किया है या वो गिल्टी है इस ऑफेंस की. ఎనీవేస్ ఇక్కడ మనీ లాండరింగ్, పిఎల్ఎంఏ కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మాత్రమే ఓనర్స్ అక్యూజ్డ్ మీద ఉంటుంది, లేకపోతే అవతల వ్యక్తి మీద ఉంటుంది ఈ వ్యక్తి తప్పు చేశారు అని ప్రూవ్ చేయడానికి. అలాంటి సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా అనేది ఈయన క్వశ్చన్. ఇక్కడ ఈ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు ఉజ్వల్ జైన్ గారు ఫైట్ చేయాలి ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇక్కడ బయట ఏం సర్క్యులేట్ అవుతుంది, విశాల్ అగర్వాల్ అనే వ్యక్తి ఎవరైతే కేతన్ అగర్వాల్ ఫాదర్ ఉన్నారో ఆయన బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి లాయర్ని హైర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు తప్పితే ఈ వ్యక్తిని ఆయన హైర్ చేయాలి, గవర్నమెంట్ పెట్టింది. అండ్ ఆయన ఇప్పుడు అశుతోష్ శ్రీవాస్తవ్ గారు ఏదైతే పాయింట్స్ ఇప్పుడు కోర్టులో పెడతారో దాన్ని ఫైట్ చేయగలగాలి. ఆ లైన్ ఆఫ్ థాట్ ని, ఆర్గ్యుమెంట్ ని వాళ్ళ వీడియోలో మనం డైసెక్ట్ చేద్దాం. దాంతోపాటు ఐడియాలజికల్ రిఫరెన్సెస్ తీసుకొని కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నారు, దాన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. ఆభా సింగ్ గారు అని చెప్పి ఆవిడ లాయర్. నిన్న మనం ఆఫ్ కోర్స్ కొన్ని పాయింట్స్ మేము ముందు పెట్టాను నేను. కొన్ని ట్వీట్స్ ఏవైతే ఎక్స్ మాధ్యమంలో జనాలు రాస్తున్నారో అదంతా డౌరీ డెత్స్ కనెక్ట్ చేస్తున్నారు, ఫెమినిజం అన్నారు. ఫెమినిజం అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ టచ్ చేయట్లేదు. దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. కాకపోతే ఇలాంటి క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు ఈ క్రిమినల్ ని క్రైమ్ నుంచి డీకపుల్ చేసే ప్రయత్నంలో మన ఐడియాలజీని మనం మధ్యలో పెట్టి ఆ లెన్స్ నుంచి మనం చూస్తే వీఆర్ డూయింగ్ ఎ డిస్సర్వీస్ టు అవర్ ఐడియాలజీ. అది ఏంటి ఎలా అనేది మనం
క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది. మనకి ఇంటర్నేషనల్గా జరిగే జియో పాలిటిక్స్తో పాటు ఇలాంటి నేషనల్ న్యూస్ అని కూడా ఒక పర్స్పెక్టివ్లో నా స్టైల్లో మాట్లాడి మీ ముందు పెట్టేస్తాను. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మనం డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వచ్చేది. ఇక్కడ ఆభాస్ సింగ్ గారు ఏమంటున్నారు, పేట్రియార్కీ వల్లే ఈ క్రైమ్ జరిగింది అనే పాయింట్ని ఆవిడ లేవనెత్తారు. ఇది ఎక్కడ జరిగింది నేను చూశాను. ఇది టైమ్స్ నౌలో నవికా కుమార్ గారి డిబేట్ ఉంటుంది కదా, డిబేట్లో షీ వాజ్ ఆల్సో దేర్ పార్ట్ ఆఫ్ ద ప్యానల్. అశుతోష్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారు, అమ్మాయి లాయర్, అబ్బాయి సైడ్ నుంచి కొంతమంది యాక్టివిస్టులు, లాయర్స్ అటు నుంచి కూడా ఉన్నారు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ పేట్రియార్కీని తెచ్చారు. ఇక్కడ సొసైటీలో పేట్రియార్కీ ఉందా లేదంటే ఉంది, దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళు సఫర్ అవుతారు, దాని గురించి మనం ఫైట్ చేయాలి. బట్ ఈ కాంటెక్స్ట్లో మీరు పేట్రియార్కీని తీసుకురావడం వల్ల మీరు పితృస్వామ్యాన్ని మీరు ఫైట్ చేయట్లేదు. ఇక్కడ ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా, దానికి మీరు డిస్సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సియా గోయల్ అనే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, ఇండిపెండెంట్ థాట్ ఉండే అమ్మాయి, డైరెక్ట్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నాకు ఆ వ్యక్తిలో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పగలుగుతుంది కదా. అలాంటి అమ్మాయికి మనం ఇక్కడ జస్టిఫికేషన్ ఇస్తూ పేట్రియార్కీ వల్ల ఈ అమ్మాయి చేసింది లేదా అమ్మాయి తండ్రి మాట అమ్మాయి వినలేదు కాబట్టి ఇలా చేసింది అంటే చాలా తప్పిది. ఎందుకంటే వాళ్ళ స్వయాన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు, మాకు అసలు ఈ చేతన్ చౌదరి అంటే ఎవరో తెలియదు, ఆ బాయ్ ఫ్రెండ్, ఏ ఒక్క రోజు కూడా ఆ అమ్మాయి నాకు కేతన్ అగర్వాల్ ఇష్టం లేదని చెప్పలేదు, ఆ థాట్ కూడా మాకు కనబడలేదు. दीदी सिया और केतन में कुछ प्रॉब्लम चल रहा है, वो बात नहीं करता है या बच्चों में झगड़ा है, तो उन्होंने आज तक मुझे बताया नहीं. वो तो मुझे बोलती थी नहीं दोनों बच्चे बहुत प्यार से रहते, दोनों बच्चे बहुत प्यार से कर रहे, क्यों లేదంటే మేమే ఆపేసేవాళ్ళని చెప్పి అటు పేరెంట్స్ చెప్తున్నారు. అండ్ నెంబర్ 2, వీళ్ళిద్దరు ఫ్యామిలీస్కి 35 years గా దేర్ ఇస్ అ రిలేషన్షిప్, దేర్ ఇస్ అ బాండ్. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి వర్షన్లో ఏముంది, నేను ఏమైనా ఇవాళ ఇల్లు వదిలి పారిపోతే ఈ రిలేషన్షిప్కి ఏమవుతుంది, ఇది భంగం కలుగుతుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్ ఉందని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అండ్ చేతన్ చౌదరి, దీస్ 2 people ఆర్ టెలింగ్, వీళ్ళిద్దరిని సెపరేట్గా ఇంట్రోగేట్ చేస్తున్నారు పోలీసులు. అండ్ ఆల్సో ఇన్సిడెంటల్లీ ఈ అమ్మాయి పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయి పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి మీద తోసేస్తున్నారు బ్లేమ్ని. మీరు జాగ్రత్తగా వినండి. చేతన్ చౌదరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు నేను బిగినింగ్ నుంచి అమ్మాయిని మన ఇద్దరం కలిసి ఎక్కడైనా పారిపోదాం అని చెప్తున్నాను, ఆ అమ్మాయి వినలేదు, నా మాటే వినలేదు. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి ఇన్సిస్ట్ చేసింది ఆ అబ్బాయిని తోసేద్దాం అని చెప్పి లోహాగఢ్ ఫోర్ట్ నుంచి. నేను బిగినింగ్ నుంచి వద్దని చెప్తున్నాను, ఆ రోజు ఆ అమ్మాయి చేసిందని చెప్పి చేతన్ చౌదరి వాదన. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఫస్ట్ టైం ఏదైతే June 14 నేను కేతన్ అగర్వాల్ తోసినప్పుడు చెట్టు పట్టుకొని బ్రతికిపోయాడు కదా, ఆ రోజున చేతన్ చౌదరి ఏడ్చాడు, లేదు ఈసారి మనం ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేద్దాం అని చెప్పి 19th రోజు వచ్చి చేసింది అతనే అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. మరి ఈ విధంగా బ్లేమ్ గేమ్ ఆడేవాళ్ళు ఒకరినొకరు అంత గాఢంగా ఎలా ప్రేమించుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఎవరి వర్షన్ కరెక్ట్ అయినా కూడా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ థాట్. ఆ వ్యక్తిని చంపేద్దాం అనే కానీ ఏ ఐడియాలజీ వల్ల దానికి సకం బైపే చేసిన ఒక క్రైమ్ లా అయితే ఇది ఎవరికి కనబడదు. షీఈ్ అ వెల్ థాట్ ఇండిపెండెంట్ ఉమెన్, 20 సంవత్సరాల మేజర్ అమ్మాయి. సో ఇక్కడ ఆభాస్ సింగ్ గారి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో పేట్రియార్కీ వల్ల ఈ క్రైమ్ జరిగింది అని చెప్పి, ఐ డోంట్ నో దీనికి మీరేమంటున్నా ఫస్ట్ కింద కామెంట్స్ లో మీరు రాయండి. మగవాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవ్వడం వల్ల ఈ క్రైమ్ జరిగింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ దీని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండడం వల్ల ఈ అమ్మాయి క్రైమ్ చేసిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ అది రాయండి మీరు ఫస్ట్. అండ్ రెండోది, ఈ పర్టికులర్ క్రైమ్ ఎవరైనా చూసినా కూడా ఇదేదో లాస్ట్ మినిట్లో ఆ రోజు లోహాగఢ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఐడియా వచ్చి ఏదో చేసినట్టు కాదు కదా. 3-4 సార్లు ప్లాన్ చేసి 5వ సారి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి హుడీ వేసుకొని 33 degrees సెంటీగ్రేడ్లో ఆ ఫోన్ ఆఫీస్లో పెట్టి ఇంకొక ఫోన్ పట్టుకొచ్చి అతి తెలివి ప్రదర్శించి ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని చేసిన క్రైమ్ అదే. సో ఐ డోంట్ నో ఇక్కడ ఈ ఐడియాలజీస్ ఎట్లా ఫిట్ అవుతాయి నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ 2-3 ట్వీట్స్ మీకు చదివి వినిపించా, డౌరీ డెత్స్ కన్నా ఇది బెటర్, ఇది నార్మలైజ్ చేసేయండి, ఆర్ ఆ అమ్మాయికి చదువుకునే స్వేచ్ఛనివ్వండి, 20 సంవత్సరాలకు పెళ్లి ఎందుకు చేస్తారు. అగైన్ ఇలా మీరు డిస్టార్ట్ చేయడం వల్ల ఆ ఐడియాలజీకి డిస్సర్వీస్ అవుతుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ క్రైమ్ని ఒక క్రైమ్ లాగే చూడాలి, దాని ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తోనే దాన్ని డైసెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో చాలా మంది కామెంట్ సెక్షన్లో ఈ అశుతోష్ శ్రీవాస్తవ్ గారు మాట్లాడుతుంటే కింద చాలా మంది రైటింగ్ నెగటివ్ స్టఫ్, హార్ట్లెస్గా ఉన్నారు ఈ లాయర్, ఇది అగైన్ దాని జాబ్ అది. ఇక్కడ చూసి ఫింగర్ పాయింటింగ్ చేసి ఆ వ్యక్తి తప్పు, ఆ వ్యక్తిది కాదు, ఆ వ్యక్తి అంత హార్ట్లెస్గా ఎట్లా ఉంటాడు ఇది అది అని చెప్పి ఆ డిస్కషన్లోకి నేను వెళ్ళను. దట్స్ నాట్ రైట్ ఆన్ ఎనీబడీస్ పార్ట్. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ని రేపు పొద్దున ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్ హైపోథెటికల్గా ఎటువంటి డిస్కషన్ కోర్టులో జరగబోతుందో మనం ఒకసారి ఒక కీ డీటెయిల్స్ని మనం చూడగలిగితే ఆయన లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. పోలీసులకు అమ్మాయి చెప్పింది కానీ మన కన్క్లూజివ్ కాదు కదా, అది పోలీసులు ప్రలోభ పెట్టుంటారు, పోలీసులు ప్రెషరైజ్ చేసి ఉంటారు, మీడియా ట్రయల్ జరుగుంటుంది. సో దానికి లొంగి అమ్మాయి అబద్ధం చెప్పుంటుంది కానీ మనకి అమ్మాయికి ఫెయిర్ ట్రయల్ ఇవ్వాలి, ఆ అమ్మాయి నిజంగా చేసింది అనడానికి మనకి ఎటువంటి కన్క్లూజివ్ ప్రూఫ్ లేదు అనే ఆర్గ్యుమెంట్ రేపు పొద్దున కోర్టులో నడుస్తుంది. దీన్ని ఉజ్వల్ జైన్ గారు ఫైట్ చేయాలి. హీ నీడ్స్ టు బ్రింగ్ సీసీటీవీ ఫుటేజ్లు కానీ విట్నెస్ టెస్టిమోనియల్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనకి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేనప్పుడు మనం చైన్ ఆఫ్ ఈవెంట్స్ కనెక్ట్ చేసి చూపించాలి. ఏ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళారు. లోహాగఢ్ ఫోర్ట్ కి May 31 నుంచి June 4 నుంచి June 14, June 18 ఇన్ని డేట్స్ లో ప్లాన్ చేసి ఒక అమ్మాయి పట్టుకెళ్ళి తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత పోలీసులకు అమ్మాయి ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఏంటి, బాల్డ్ హెడ్ అని చెప్పి, ఇది స్టటర్ అవుతాడు, స్టామర్ అవుతాడు, నత్తుందని చెప్పి. అగైన్ ఇది ఎంత సిల్లీగా ఉంటుందంటే ఇలాగే మనుషులో ఉండే లోపాలను చూసి మనం చంపుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున హైట్ తక్కువ అని, కలర్ తక్కువ అని, ఇది లేదని, అది లేదని, డబ్బు లేదని, రేపు
ఇట్ కుడ్ బి ఎనీథింగ్ టుమారో. అందుకే 100 సార్లు ఆలోచించాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ 35 సంవత్సరాలుగా మనకి ఫ్యామిలీస్ తెలిసినప్పటికీ అది డిఫరెంట్ డిస్కషన్ ఎనీవేస్. ఇక్కడ కోర్టులో మాత్రం బియాండ్ రీజనబుల్ డౌట్ కనుక మనం ప్రూవ్ చేయగలిగితే చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నింటినీ కలిపి May 31 తర్వాత June 14 తర్వాత June 18 జరిగింది అంతా ప్లాన్ చేసి పకడ్బందీగా బాయ్ ఫ్రెండ్ ని పిలిపించుకొని ఆ వ్యక్తి ఫోన్ ఆఫీస్ లో పెట్టి ఇంకొక ఫోన్ పట్టుకొచ్చి హుడీ వేసుకొని 33 degrees లో వచ్చి అక్కడ సో ఇంత కోఆర్డినేటెడ్ గా జరిగింది. ప్లస్ వీళ్ళిద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ అయిన ఫోన్ కాల్స్, వీళ్ళు పోలీసులకు ఇచ్చిన టెస్టిమోనీ, ఇవన్నీ కలిపి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ అ పాయింట్, ఒకవేళ కానీ ఉజ్వల్ జైన్ గారు బియాండ్ రీజనబుల్ డౌట్ కనుక ప్రూవ్ చేయగలిగితే ఆ రోజున శిక్ష ఖచ్చితంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి పడుతుంది. బట్ ఇన్ టుడేస్ జ్యుడిషియల్ సిస్టమ్ అలాగానే ప్రూవ్ చేయలేకపోతే ఈ కేసు సాగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ దీన్ని బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కింద చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. లెట్ మీ బీ వెరీ క్లియర్. మగవాళ్ళ పట్ల ఆడపిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు ఎంత నిజం, ఆడపిల్లల పట్ల మగవాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు కూడా అంతే నిజం. ఈ రెండు తప్పే, ఈ రెండింటి గురించి మనం మాట్లాడాలి. ఒకటి జరిగినప్పుడు ఐడియాలజీ, రెండోది జరిగినప్పుడు ఇండిపెండెంట్ క్రైమ్ కింద మనం ఆ సిద్ధాంతం కింద మనం చూడలేం. మనం ఆ హిపోక్రసీ ఇక్కడ వద్దు, ఆ హిపోక్రసీ మనకు వద్దు. అండ్ ఆబ్వియస్లీ కోర్టులో వాదన చాలా గట్టిగా జరగాలి. నిజాలు ముందు పెడతారు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో. ఇప్పటికే మీడియాలోనే రకరకాల ఎవిడెన్స్లు బయటకు వస్తున్నాయి. ఎవరైతే రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళారో, లాస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏమేమి మాట్లాడారో, ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయిందో వాళ్ళు వచ్చి మీడియాకి చెప్తున్నారు. सबसे पहले तो मैं अपना पॉइंट पढ़ता, ठीक है। यहाँ से बहुत दूर है वो, फिर यहाँ का चिल्लाने का आवाज आया, फिर इधर मैं भाग कर आया इधर। सिया ने क्या बोला आपको? सिया ने मेरे को कुछ नहीं बोला, लेकिन मैं वो पर्यटक आ गए, फिर मैं उस टाइम इधर आ गया. ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు ఇదంతా మీడియాకి చెప్తున్నారు. మీడియాకే చెప్తున్నారంటే కోర్టుకు వచ్చినప్పుడు, కోర్టుకు పిలిచినప్పుడు వస్తారు కదా, వచ్చి మాట్లాడతారు కదా. సో ద ఓన్లీ థింగ్ రైట్ నౌ ఇక్కడ బియాండ్ రీజనబుల్ డౌట్, ఇక్కడ మనకి మ్యాజిక్ వర్డ్, మ్యాజికల్ ఫ్రేజ్ ఏదైనా ఉంది అంటే అది అదే. అండ్ నేను బిలీవ్ చేసేది ఒకటే, ఇక్కడ ఇది సియా గోయల్ చేసిందా, చేతన్ చౌదరి చేశాడా, ఇద్దరు కలిపి ప్లాన్ చేశారా, ఫైనల్ గా ఏం జరిగింది అని నిజం బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్లకైతే ఒక శిక్ష, మగ వ్యక్తికి అయితే ఒక శిక్ష అన్నట్టు ఉండకూడదు. ఇద్దరు కలిపి కలిసికట్టుగా చేసి ఇద్దరికి ఒకే విధమైన శిక్ష పడాలని అయితే నేనైతే కోరుకుంటా. అక్కడ జెండర్ బయాసింగ్ ఉండకూడదు. ఆ విధంగా ఫేర్ ట్రయల్ జరగాలని చెప్పి నా భావన. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో మీరు రాయండి. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను దాని గురించి మాట్లాడతా. లెట్ us see ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుందో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక అక్యూజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దేని కింద కోర్ట్ ఆఫ్ లాలో పరిగణిస్తారు? ఆప్షన్ ఏ కన్క్లూజివ్, ఆప్షన్ బి ఇస్ అడ్మిసిబుల్, ఆప్షన్ సి ఇస్ ఇన్అడ్మిసిబుల్, ఆప్షన్ డి ఇస్ మ్యాండేటరీ. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారు, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరుగానే ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా ఇదే టాపిక్ మీద. ఈ బాల్డ్ హెడ్ స్టామరింగ్ గురించి అమ్మాయి పోలీసులకి ఏదైతే మాట్లాడిందో దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు ఇష్యూయే ఎలా జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.